నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వారసత్వ సంపదగా నిలిచిన చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ టిఎస్ చేనేత్లు సంయుక్తంగా పేర్కొన్నారు. కదిరిగేటు వద్ద ఉన్న నేతన్న విగ్రహం సమీపంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ టిఎస్ చేనేత్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, చేనేత కేవలం జీవనోపాధి మాత్రమే కాకుండా మన సంస్కృతికి, మన ప్రత్యేకతకు నిదర్శనమన్నారు. ఇటువంటి గొప్ప రంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చేనేత రంగాన్ని కేంద్ర స్థాయిలో గుర్తించి 2015 ఆగస్టు 7వ తేదీన చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నామన్నారు. అధికారులందరికీ అలాగే ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఏం చేస్తున్నాము, ప్రభుత్వం నుంచి ఏం చేయగలగాము, వాళ్ళు ఏం చేయబోతున్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి చేనేతకు నేను చెప్పేది ఏంటంటే, మార్పు అనేది మన చేతిలో లేనిది. ప్రతి ఒక్కరు కూడా మీకు చేనేత స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు మార్కెటింగ్ ఎలా ఉండేది, ఎవరైనా వచ్చేవాళ్ళు తీసుకెళ్ళేవాడు, లేకపోతే మీరు హోల్సేల్ ఒక మార్కెట్కి వెళ్ళి అమ్మేవాడు. ఇప్పుడు మారిన ఒక ప్రపంచంలో, మారిన ఒక ఆర్థికతలో ఆన్లైన్లో కూడా మీకు చేయాలి. ఆన్లైన్లో ఈ ఆదాయం అనేది పెంచుకోవాల్సిన ఆలోచించుకొని నెక్స్ట్ జనరేషన్ ముందు వెళ్ళాలని చెప్తూ, అంతేకాకుండా మీ అందరికీ ఒక విషయం అంటే, మీకు ఓడిఓపి అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అంటే సత్యసాయి జిల్లాలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్కి జాతీయ స్థాయిలో ధర్మవరం చీరలకి ఒక అవార్డు అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్క చేనేతకి ఒక ఓడిఓపి అవార్డు అనేది జాతీయ స్థాయిలో ఇచ్చిన అవార్డు మీ అందరికీ చేరుతుందని చెబుతూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్రీ చేతన్ గారు, యువ నాయకులు సోదరులు శ్రీ పరిటాల శ్రీరామ్ గారు, మిత్రులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు, ఆర్డీఓ మహేష్ గారు, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ గారు, ఏడి మురళీకృష్ణ గారు, వెంకట సుబ్బయ్య గారు, సందర్భంగా కేవలం ధర్మవరంలో ఉంటున్న చేనేత సోదరులకు మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎంతో ఘనమైన వారసత్వ సంపదగా మనకు అందించబడిన హస్తకళలకి ఒక ప్రాభవాన్ని తెచ్చి ఇవాళకి వాటిని జీవనాధారంగా చేసుకుని అటువంటి అద్భుతమైన కళ అంతరించిపోకుండా వర్తమాన తరాలకి, భావి తరాలకి అందిస్తున్న చేనేత సోదరులందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు ప్రకృతి కూడా పులకరిస్తుంది. అడిగితే కానీ వరాలు ఇవని ప్రభుత్వాలు మనం చూస్తూ వచ్చాం. అటువంటిది అడగకుండానే ఇవాళ వరాలు ఇచ్చే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రకృతి పులకరించింది ఎందుకన్నానంటే, వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉదయం నుంచి చూస్తున్నా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని. ఇక్కడికి వస్తే ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. వర్షం వచ్చే సూచన కనిపిస్తున్నా వర్షం రావట్లేదు.
ఎందుకంటే ఈ సమావేశం చివరి వక్త మాట్లాడేదాకా వర్షం కూడా ఆగాలనుకుంది. ఎందుకంటే మన చేనేత దినోత్సవాన్ని ప్రకృతి కూడా పులకరిస్తూ ఇవాళ జరుపుకుంటా ఉందని నాకు అనిపిస్తాం. సంవత్సరం అయింది కుటుంబ ప్రభుత్వం వచ్చి. ఆ పథకాలు నేను చెప్పదలచలేదు. ప్రతి పథకము ఇవాళ మనకు అందుతూ ఉంది. పెన్షన్లు వచ్చాయి, 10,000 కోట్లు అదనంగా వచ్చాయి. దీపం పథకం వచ్చింది. అక్క చెల్లెలకి ఇంట్లో ఒక సిలిండర్లు ఉచితంగా 2-3 సిలిండర్లు ఉచితంగా రావడం మొదలైంది. అన్న క్యాంటీన్లు వచ్చాయి. కడుపు నిండా మంచి భోజనం అందుబాటులోకి వచ్చింది. ఇంట్లో 1-2-3 పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున తల్లికి వందనం కార్యక్రమం వచ్చేసింది. వ్యవసాయ ఆధారిత దేశం రాష్ట్రం మన జిల్లా కూడా. వాటిని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు వచ్చేసాయి. ఇవన్నీ కాక మహిళలకి ఉచిత బస్సు వచ్చింది. పుట్టింటికి వెళ్ళి అమ్మని చూసి రావచ్చు, ఇంకో ఊరికి వెళ్ళి చెల్లిని తీసుకొని రావచ్చు. అవసరమైతే తోడుకోళ్ళతో కొట్టాడాలంటే బస్సులో ఉచితంగా పోయి తోడుకోవడంతో కొట్టాడి రావచ్చు. అప్పుడప్పుడు వెళ్ళి ఉచితంగా బస్సు ఉన్న రోజు పొమ్మంటే ఎలాగో పోరు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అత్తను కూడా చూసుకొని రావచ్చు. ఇన్ని రకాల వరాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కొత్త వరం కూడా చేనేతలకి. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడిన రంగం ఏంటంటే చేనేత రంగం కాబట్టి వారిని ఆదుకోవడం కోసం నిన్న వరాలు కురిపించేశారు క్యాబినెట్లో. ఒక 20 రోజుల క్రితం ఈ నెల సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన చేనేత దినోత్సవంలో మంత్రి సత్యకుమార్, పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేనేతల అభివృద్ధికి కట్టుబడి ఉందని, చేనేత కార్మికులకు 2,500 భరోసా పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ పథకం చేనేత రంగంలో గణనీయమైన అభివృద్ధిని తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సత్యకుమార్ యాదవ్ గారికి, ఈ జిల్లా కలెక్టర్ చేతన్ గారికి, మన డివిజనల్ ఆర్డీఓ మహేష్ గారికి, అదే రకంగా మీలో ఒకడై మీతో పాటు మీ సమస్యలన్నీ చిన్నప్పటి నుంచి కలిసి పంచుకున్న మధుసూదన్ రెడ్డి గారికి, అదే రకంగా వేదిక అలంకరించిన పెద్దలకు, మన ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేయడానికి, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి వచ్చిన మన హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వారికి సహకరించిన పెద్దలకు, మరీ ముఖ్యంగా ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసిన చేనేత కార్మిక సోదర సోదరి మనందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 11వ చేనేత దినోత్సవానికి ఈరోజు మనమంతా ఇక్కడ ఈరోజు కలిసి మన ధర్మవరంలో జరగబోయే అభివృద్ధి కానీ, చేనేత పరిశ్రమలో దాంతోపాటు మనం పడుతున్న కష్టాలని ఒక చర్చా వేదికలాగా ఈరోజు ఇక్కడ పెట్టుకొని దాని గురించి మా ఇక్కడ రేపు పొద్దున జరగబోయే మంచి గురించి మీకు చెప్తూ, మరి దాంతోపాటు వచ్చే లబ్ధి ఏ రకంగా ఉంది, నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 20 ఏళ్లుగా ఇంటి పట్టాల కోసం ఎదురు చూస్తున్న స్థానికుల కులను నెరవేర్చమని మంత్రి నారాయణ చెప్పారు. పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలపడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి వచ్చిన నాయకులకు, స్థానికులకు ఘన స్వాగతం పలికారు. 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీకై ఏర్పాట్లను పరిశీలించారు. పట్టాలు అనుకొని బ్యాంకులకు తీసుకుపోతే బ్యాంకులో ఇది పట్టా కదమ్మని రిజెక్ట్ చేయడం జరిగింది. మొన్న ఎలక్షన్స్కి ముందు వాళ్ళు నా దగ్గరికి ఆ కాగితాలు తీసుకొని వచ్చారు. సార్ ఇది పట్టా అని ఇచ్చారు, కానీ ఇది పట్టా కాదంట, మేము బ్యాంకులకు పోతే బ్యాంకులు చెప్పారని నాకు చూపించడం జరిగింది. అప్పుడే నేను చెప్పాను, ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను తీసుకుని ఇక్కడికే వస్తాను,
మీ దగ్గరే డిస్కస్ చేస్తా, దాని గురించి అన్ని రకాల పరిశీలిస్తామని అటు దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాడు, కలెక్టర్ కావచ్చు, జేసీ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను యాక్చువల్గా మార్చి 1వ తేదీ తీసుకొచ్చాను. ఇక్కడికి పెన్షన్స్ చేరూసి తీసుకొచ్చాను, వారితో డిస్కస్ చేశారు. వారు మళ్ళీ అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒక ఇన్స్పెక్షన్ చేశారు. చేసి దాని మీద పట్టాలు అని, ఆ పట్టాలు యాక్చువల్గా రేపు యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించుకుని అధికారులకు ఆదేశించాం. కలెక్టర్ గారు వాటిని స్క్రూటినైజ్ చేశారు. ఒక 650 వరకు యాక్చువల్గా రెడీ చేశారు ఫస్ట్ ఫేజ్లో. అంటే వాళ్ళు యాక్చువల్గా పట్టాలు రాయాలి, రెడీ చేయాలి. లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ 650 ఇచ్చేస్తాం, తర్వాత మిగతా ఇస్తామని చెప్పాను. రేపు ఫస్ట్ 1400లో మొత్తం 1400 వాటిలో ఫేజ్ 1 వచ్చి 650 రేపు ఇస్తున్నాము. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లో మిగతా ఇవ్వటం జరుగుతుంది. మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు. ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్తారు, ప్రజలకి చెప్పింది చెప్పినట్టు చేయాలి. అందుకనే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో తూచా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. పెన్షన్స్ 3000 నుంచి 4000 చేయటం, వికలాంగులు ఎవరైతే ఉండారో వాళ్ళకి 6000 చేయటం, బెడ్ మీద ఉండే పేషెంట్స్ అటెండర్ సపోర్ట్ కావాల్సింటే 15,000, కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000, ఇలా ఇవన్నీ ప్రభుత్వం రాగానే ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్లు కదా ప్రభుత్వం అప్పు చేసిన, ప్రజలకు మాట ఇచ్చేంత తప్పకూడదని చేయడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం, దాదాపు 67 లక్షల మంది పిల్లలకి ఇచ్చారు. 10,000 రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ పరిధిలోని అల్లీపురం డంపింగ్ యార్డును సందర్శించారు. జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన బయోమైనింగ్ యూనిట్ ప్రక్రియ ద్వారా డంపింగ్ యార్డ్లో చెత్తను వేరు చేసే యంత్రాన్ని పరిశీలించారు. అనంతరం బయోమైనింగ్ యంత్రం పని విధానాన్ని మంత్రి తెలుసుకున్నారు. 85 లక్షల చెత్తను తొలగించాలని దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఆ చెత్తను తొలగించేదానికి యాక్చువల్గా టెండర్లు పిలిచాం. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పటికీ 67 లక్షల చెత్తను తొలగించేశారు. 85 లక్షల్లో 67 లక్షలు. అయితే వర్షాలు రావటం వల్ల లాస్ట్ 2 monthsలో కొంత ఇబ్బంది జరిగింది. అయితే ఇప్పుడు రోజుకి 26,000 టన్నులు చేస్తున్నారు. 26,000 టన్నులు, అది 30,000 టన్నులు చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఏదైతే టార్గెట్ ఇచ్చో ఆ టార్గెట్ పూర్తవుతుంది. ఇది నెల్లూరు పరిస్థితి తీసుకుంటే నెల్లూరులో 2 డంప్ యార్డ్స్ ఉన్నాయి. ఒకటి అల్లీపురం పోయే రోడ్డు. గౌరవనీయ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు దీనికోసంగా, నాకు తెలిసి ఎప్పటి నుంచో. అయితే దాన్ని యాక్చువల్గా ఆల్మోస్ట్ అంటే ఏదైతే ముందు టెండర్ ఇచ్చామో 65,000 టన్నులు అది పూర్తి చేశారు. మళ్ళా యాక్చువల్గా ఎస్టిమేషన్ చేస్తే మరొక 48,000 టన్నులు వచ్చింది. నెల్లూరు రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నారాయణ అనంతరం ఘాట్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంక్రీట్ వాల్ ఏర్పాటు పురోగతిలో ఉందని, పార్కులో బోల్టు షికార్తో పాటు వాటర్ సోర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 2025 నాటికి ఈ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రంగనాయక స్వామి ఆలయంలో నీరు నిలబడకుండా చేస్తామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా రంగనాయకుల స్వామి గుడిలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒక మంచి ఘాటుని యాక్చువల్గా ప్లాన్ చేశారు. అది ఆల్మోస్ట్ అయిపోయింది, కేవలం ఫైనల్ ఫినిషింగ్. సరే, గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. చెక్ ఇచ్చాను, వాళ్ళు ఆ మెటీరియల్ ఇవాళ రేపు వస్తుందంట. అంటే ఏదైతే ఫినిషింగ్ చేసే మెటీరియల్ ఖచ్చితంగా ఈ యొక్క ఘాటుని రాబోయే 3 monthsలో, అంటే ఈ ఘాటు చేయాలంటే వాటర్ లెవెల్ కూడా చూసుకోవాలి. వర్క్ నీళ్ళలో కొంత వర్క్ చేయాలి. వాటర్ లెవెల్ తగ్గినప్పుడే చేయడానికి వీలవుతుంది పూర్తిగా. పై పార్ట్ అయితే చేయగలరు. ఖచ్చితంగా దీన్ని రాబోయే 3 నెలల్లో ఈ ఘాట్ని పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకి తెలియజేస్తున్నాను. పక్కనే పార్క్ ఒకటి ఉంది, పినాకిని పార్క్. అది మంచి పార్క్.
అంటే ఈ పక్క రంగనాయకులపేట ఈ 49, 47, 46 ఈ యొక్క 49, 48 ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇటుపక్క పెన్నార్ రివర్ పక్కన ఒక మంచి పార్క్ కట్టాలి. నెల్లూరు జిల్లా చెర్లోపల్లి గేట్ సమీపంలో చెన్నై సెంట్రల్లో వెళ్తున్న గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ వెనుక బోగీలో దట్టమైన పొగలు వ్యాపించాయి. బ్రేక్ బైకింగ్ కారణంగా మంటలు చెలరేగాయని సిబ్బంది తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేశారు. ప్రయాణికులు రైలు దిగి దూరంగా పరుగులు తీశారు. మరమ్మతులు చేయడంతో అరగంట తర్వాత రైలు తిరిగి బయలుదేరింది. ఈ మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం నగరంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఫిషింగ్ హార్బర్ సమీపంలోని వెల్డింగ్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో 3 ప్రాణాలు కోల్పోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా సంభవించిన ఈ పేలుడు శబ్దానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతమంతా ఉలిక్కిపడింది. వెల్డింగ్ షాప్ సమీపంలోని ఇనుప స్థానాలు గాల్లో ఎగిరిపోయాయి. పేలుడు దాటికి షాపు చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అయితే వారిలో ఒకరు సిహెచ్ ముత్యాలు అనే వ్యక్తి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. ఆయనతో కలిసి మృతుల సంఖ్య 3గా పెరిగింది. మిగతా ఇద్దరు చల్లా గణేష్ కుమార్, శ్రీను పేలుడు సంభవించిన సమయంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం నగరంలో హార్బర్ సమీపంలో ఉన్న బుక్క వీధి ప్రాంతంలో ఒక షాప్లో సిలిండర్ పేలడం జరిగింది. ఆ సిలిండర్ పేలడం వల్ల ఇద్దరు స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఇంకా నలుగురు ఆ షాప్లో ఉండేవారు, అక్కడ పనిచేసేవారు కూడా తీవ్ర గాయాలు పడినాయి. వారిని మనము కేజీహెచ్లో చేర్చడం జరిగింది. వారు అందరికీ కూడా బర్న్స్ ఎంత పర్సంటేజ్ ఉందని అసెస్ చేసి వాళ్ళకు తగు ట్రీట్మెంట్ ఇచ్చి బతికించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చూస్తే ఈ షాప్లో రెగ్యులర్గా వెల్డింగ్ చేసేవాళ్ళే వీళ్ళందరూ కూడా. బుక్క వీధికి చెందిన చల్లా గణేష్ కుమార్ వర్యులు, అదేవిధంగా శ్రీను, వీళ్ళిద్దరూ వ్యక్తులు చనిపోవడం జరిగింది. నలుగురు ముత్యాలు వయసు బాపట్ల జిల్లాలోని చీరాల నియోజకవర్గం జాండ్రపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. చేనేతల అభ్యున్నతి కోసం టీడీడీ ఆవిర్భావం నుంచి కృషి చేస్తోందని, ఎన్టీఆర్ నేడు సీఎం చంద్రబాబు నాయుడు చేతులు గౌరవప్రదమైన జీవితం సాగించాలని లక్ష్యంతో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని, ముఖ్యంగా సీఎం చంద్రబాబు చేనేతలకు పెద్ద దిక్కుగా, మంత్రి లోకేష్ ముద్దుబిడ్డగా వ్యవహరిస్తూ చేనేత రంగ అభివృద్ధికి రేయింబవళ్లు కృషి చేస్తున్నారని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు మేలు కలిగేలా 4 పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ దాడులు వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. ఎన్నికల ప్రచారం చేస్తుండగానే కారణంతో వైసీపీ నేత అమరేశ్వర్ రెడ్డిపై బీటెక్ రవి అనుచరులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత జగన్ అమరేశ్వర్ రెడ్డికి కాల్ చేశారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. టీడీడీ దాడికి ఖండించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదారిలో గెలవాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కడప పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవదుల లోతు వద్ద వైఎస్ వివేకానందరెడ్డి సమాధికి కూతురు సునీతారెడ్డి, అల్లుడు నర్రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, భార్య సౌభాగ్య కుటుంబ సభ్యులు, బావమరిది శివప్రకాష్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కేక్ కట్ చేశారు. సునీత మాట్లాడుతూ సమాధి దగ్గర ఉండగా ఏవో కలలు వస్తున్నాయని, పులివెందుల ఉన్నవాళ్లకు తెలుస్తుందని, మేము అక్కడే నివాసం ఉండేవాళ్ళమన్నారు. అవినాష్ మాకంటే 10 సంవత్సరాలు చిన్నవాడని, మేము వాళ్ళతో ఆడుకునే వాళ్ళమన్నారు. పిల్లలు ఉన్నా లేకున్నా మేము కలిసి ఆడుకునే వాళ్ళమన్నారు. నాన్న చనిపోయిన తర్వాత అవినాష్ తీసుకువచ్చినప్పుడు లెటర్స్ చూసి షాక్ అయ్యానని, అవినాష్ తెచ్చిన లెటర్‌తో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి పేర్లు ఉన్నాయన్నారు. నాన్న కేసు విషయంలో ఉన్న సీట్ అధికారులను వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మార్చడం జరిగిందని, నిజం కాదా? నేను కోర్టుకెళ్లగా కోర్టులో న్యాయ అధికారికైన జడ్జి ఆలోచించి సీబీఐకి అప్పచెప్పింది మీ వల్లే. విచారణకు వచ్చిన సీబీఐ అధికారులను గెస్ట్ హౌస్‌లో లేకుండా వెళ్లగొట్టింది మీరు కాదా? సీబీఐ అధికారుల ఆర్&పి గెస్ట్ హౌస్‌లో వారి వస్తువులను గెస్ట్ హౌస్ నుండి బయటకు వచ్చింది మీరు కాదా? మళ్ళీ కర్నూలులో హాస్పిటల్‌లో పోలీసు అడ్డుపెట్టుకొని సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారని అన్నారు. పులివెందులు అంటే ఇవన్నీ జరిగేలా మీ కంట్రోల్లో ఉండి మీ బెదిరింపులకి లొంగిపోయే ఆఫీసర్స్ కావాలనా? ఐ వాంట్ టు చేంజ్ ఇన్ పులివెందుల్లో మార్పు జరగాలి. ఇంకొక విషయం, ఇంకో వీడియో ఆ రోజు నేను వచ్చింది వచ్చేసి కొందరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దెబ్బలు తగిలాయి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఊరంతా ధర్నా చేశారు. గుడ్. ఎక్కడైనా కానీ తప్పు జరిగితే యూ హ్యావ్ టు ప్రొటెస్ట్. మరి తప్పు జరిగిందా లేదా, యూ హ్యావ్ టు గివ్ ద ఇండిపెండెన్స్ టు ద పోలీస్ టు డూ దర్ జాబ్. ఓకే, పోలీస్కు వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళు కరెక్ట్గా పని చేయగలిగేలా. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉండింది. ఈ నుంచి సమాధి దగ్గరికి తీసుకెళ్లారు. నేను ఊర్లో కొంచెం పార్వతీపురం పాచిపెంట మండలం మాతుమూరు వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవేలో వాహనాలు తనిఖీ సందర్భంగా పోలీసులు 113.20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లూరి జిల్లా నుంచి విజయనగరం వైపు ఆటోలో తరలిస్తున్న ఈ గంజాయి విలువ 13,20 లక్షలు ఉంటుందని ఏఎస్పీ అంకిత సురానా తెలిపారు. గంజాయి తరలిస్తున్న డ్రుంగిగూడకు చెందిన డానియల్ 24, దివాకర్ 20లను అదుపులోకి తీసుకొని ఆటోను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. Has gone to the Mathuru village, Greenfield Highway, and intercepted the auto. In this auto, we have found two accused, A1, A2, A1 Kora Daniel and A2 Janni Divakar. Iddaru, they are native of Dumbriguda Mandal, ASR district. So, అక్కడ నుంచి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు వచ్చారు. బట్ బ్యాక్వర్డ్ లింక్ అంటే వాళ్ళు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ గాంజా కొన్ని దే హ్యావ్ కమ్ టువర్డ్స్ Mathuru junction. It nunchi they were planning to go to Vijayanagaram for reselling this ganja. So Vijayanagaram velli akkada vallu resale chestarani chepparu. So they have total auto intercept chesin tarvata we have checked the auto lo seat cover kinda konni gunny bags inka 60 packets of ganja dorkindi. In this 60 packets it is total 133.260 kgs of ganja. పులివెందులలో 2 రోజుల క్రితం జరిగిన గొడవలను చూస్తుంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య సన్నివేశం కనిపిస్తుందని వైఎస్ సునీత పేర్కొన్నారు. కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను సునీత కలిశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి పోలీసులను అప్పుడు ఎలా దబాయించారో నిన్న పోలీసులను సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి దబాయించడం జరిగిందని సునీత ఆరోపించారు. వివేకానందరెడ్డిని హత్య చేస్తున్నట్లు ఈరోజు సురేష్ అలియాస్ చంటికి గాయాలకు కారణం మీరే అని నేను ఎందుకు అనుకోకూడదు ఆమె అన్నారు. నేను చేసే 6 ఏళ్ల పోరాటం తప్ప ఎవరు చేసిన శిక్ష పడాల్సిందేనని సునీత కోరారు. ఇది నిజం, ఇది అబద్ధం అనేది ఎలా తెలుస్తుందన్నారు.
సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి. చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికి. ఆ రోజు మార్చ్ 15, 2019 ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలిపోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారిని బెదిరించి, 3-4 ఉండిండొచ్చు అనుకుంటా పోలీస్ అధికారులు మొత్తం ఇంట్లో, వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేశారు. అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేసి పడేశారు. తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి దాని మీద నా సంతకం పెట్టమన్నారు. దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు. ఈరోజు సో ఇవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.